So, hello aspirants, welcome to Polity Top 100 Topics for APPSC Group 2 Mains by me, Advocate Ravikant Sharma. మనం ఈ లెక్చర్ సిరీస్ లో మొత్తం మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఉన్నటువంటి పాలిటీ సిలబస్ నుంచి టాప్ 100 టాపిక్స్ ఎగ్జామినేషన్ లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి మోస్ట్ ప్రాబుల్ టాపిక్స్ ని డిస్కస్ చేసుకుంటాము. ఇది ఎలా ఉంటుందంటే సిలబస్ ఆర్డర్ అనుసరించి 2024 లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ తో సింక్ లో ఉన్నటువంటి టాపిక్స్ ని ఏవైతే మనం మెయిన్స్ ఎగ్జామినేషన్ లో రావాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వస్తాయని చెప్పి మనం గెస్ చేస్తున్నామో అలాంటి టాపిక్స్ రీసెంట్ గా న్యూస్ లో ఫ్రీక్వెంట్ గా వస్తున్నటువంటి న్యూస్ ఐటమ్స్ ని కరెంట్ అఫైర్స్ ని స్టాటిక్ ఐటమ్స్ అనేవి బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ మనం అది సిలబస్ లో ఎక్కడ ఉందో డిస్కస్ చేస్తాము. దాంట్లో ఏం ఫ్యాక్ట్స్ ఉన్నాయి డిస్కస్ చేస్తాము. అది న్యూస్ లో ఎందుకుందో డిస్కస్ చేస్తాము. ఒక మోడల్ ఎంసీక్యూ డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్ లో అంటే ఒక కరెంట్ అఫైర్ డిస్కస్ చేస్తాం కదా, దాంట్లో ఏదైనా ఒక టాపిక్ మనం వదిలేస్తే ఇంకా ఎలాంటి టాపిక్స్ సేమ్ మనం డిస్కస్ చేసిన టాపిక్ నుంచి రావచ్చు చెప్తాము. బ్రీఫ్ సమ్మరీ ఒకటి ఇస్తాము. కాబట్టి మనకి మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఇచ్చినటువంటి సిలబస్ లో ఏ టాపిక్ ని వదిలేయకుండా ది బెస్ట్ 100 టాపిక్స్ అయితే మనం ఈ లెక్చర్ సిరీస్ లో డిస్కస్ చేస్తాం. మనం ఫస్ట్ టాపిక్ వచ్చేసి సుప్రీం కోర్ట్ అప్హెల్డ్స్ ద ప్రైమసీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల యొక్క ప్రాధాన్యతను సుప్రీంకోర్టు మళ్ళీ ఇంకొకసారి తన జడ్జిమెంట్స్ లో నొక్కివక్కారించింది. ఇది గ్రూప్ 2 మెయిన్స్ లో మనకి నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ లో ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ద రిలేషన్షిప్ లో వస్తుంది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మరియు వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం అనేటువంటి టాపిక్ మనకి గ్రూప్ 2 మెయిన్స్ లో ఇండియన్ పాలిటీలో ఉంది. ఆ టాపిక్ కిందకి మనకి జనవరి 2024 లో సుప్రీంకోర్టు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అని చెప్పి మనం షార్ట్ కట్ లో అంటాము. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దానికి సంబంధించినటువంటి తీర్పునిస్తూ చెప్పింది. దాంట్లో మనకి ఏం చెప్పిందంటే ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో అవి మనకి బెడ్ రాక్ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీ అండ్ కెనాట్ బి ఓవర్ రిడన్ బై పాలసీస్ దట్ కాన్ఫ్లిక్ట్ విత్ దెమ్. ప్రభుత్వాలు చేసేటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో అవి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తూ చేయరాదు. అది రాజ్యాంగానికి ఒక మూల స్తంభంలో ఉంటాయని చెప్పి చెప్పింది. దిస్ కేస్ క్లారిఫైడ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ 13, 14 అండ్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనకి రాజ్యాంగంలోని 13వ, 14వ, 19వ అధికరణల గురించి మనకి తెలుసు. 13వ అధికరణ, 14వ అధికరణ, 19వ అధికరణాలు ఇవి మనకి ఫ్రమ్ ద బేసిక్ అంటే కేశవానంద భారతి కేసు అంతకు ముందు కేసుల నుంచి మనకి నిత్యం మనకి డిపిఎస్పీస్ ఫండమెంటల్ రైట్స్ సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అవి న్యూస్ లో ఉంటాయి. అవి జనవరి 2024 లో కూడా న్యూస్ లో ఉంది. మనకి చూసుకున్నట్లయితే ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు అనేటువంటివి 12 నుంచి 35 ఆర్టికల్ వరకు ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఆ రేంజ్ ఏంటి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి అధికరణ 12 నుంచి అధికరణ 35 మధ్యలో ఉంటాయి. దీస్ ఆర్ ఎన్ఫోర్సబుల్ రైట్స్ ఎసెన్షియల్ ఫర్ ప్రొటెక్టింగ్ ఇండివిజువల్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. మనకి పౌరుల మధ్య ఒక సమానత్వాన్ని తీసుకురావడానికి, అదేవిధంగా వాళ్ళకి ఒక లిబర్టీని స్వేచ్ఛ అనేటువంటి దాన్ని ఇవ్వడం కోసం ఉపయోగపడతాయి. హీ రైట్స్ ఇంక్లూడ్స్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ డిస్క్రిమినేషన్. మనకి ఏదైతే డిస్క్రిమినేషన్ పక్షపాత ధోరణి ఏదైతే ఉంటుందో, మనకి అస్పృశ్యత ఇలాంటి ఉంటాయో వాటి నుంచి కాపాడము. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనకి మన భావాల్ని వ్యక్తీకరించేటువంటి హక్కు. ఈక్వాలిటీ బిఫోర్ లా మనకి చట్టం ముందు అందరూ ఒకటైనటువంటి వాటిని కాపాడడం కోసం ఈ మూడు విషయాల కోసం 12 నుంచి 35 అధికరణ వరకు మనకి ప్రాథమిక హక్కులు ఇచ్చారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలు అంటే ఏంటి? ఇప్పుడు మనం ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి డిస్కస్ చేసుకున్నాము. వాటికి ఏ ఆర్టికల్స్ మధ్యలో వాటిని ఇస్తారో డిస్కస్ చేసుకున్నాము. మరి ఆదేశిక సూత్రాలు అంటే ఏంటి అంటే ఈ ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్న వాటిని ఆదేశిక సూత్రాలు అంటారు. ఇవి దేనికోసం? ఫండమెంటల్ రైట్స్ పౌరులకి ఇచ్చినవైతే ఆదేశ సూత్రాలు మనకి ప్రభుత్వాలకు ఇచ్చినవి. దీస్ ప్రిన్సిపల్స్ గైడ్ ద స్టేట్ ఇన్ ఫార్ములేటింగ్ వెల్ఫేర్ పాలసీస్ అండ్ ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ ఏ సోషో ఎకనామిక్ డెమోక్రసీ. మనకి సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి ప్రభుత్వాలకి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక మౌలిక సూత్రాలని మనం డిపిఎస్పిస్ లేదా ఆదేశ సూత్రాలు అంటాము. దీంట్లో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఆర్టికల్ 13 అంటే ఏంటి? ఆర్టికల్ 13 డిక్లేర్స్ దట్ లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ షల్ బి వాయిడ్. మనకి 13 తర్వాత అంటే 14 నుంచి 35 వరకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో
వాటిని ఉల్లంఘిస్తూ ప్రభుత్వం చేసేటువంటి చట్టాలు అవి రాజ్యాంగ వ్యతిరేకము, అవి చెల్లవు అని చెప్పేటువంటి ఆర్టికలే ఆర్టికల్ 13. అంటే ఎవరైనా పౌరులు కానీ, పౌర సమాజం కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ గవర్నమెంట్ చేసినటువంటి ఏ పాలసీ అయినా ఆర్టికల్ 13 కింద సవాల్ చేస్తే సుప్రీంకోర్టు ఆర్టికల్ 13 కింద అవి ఫండమెంటల్ రైట్స్ వ్యతిరేకంగా ప్రభుత్వ పాలసీ ఉందని చెప్పి సుప్రీంకోర్టు భావించి జడ్జిమెంట్ ఇస్తే ఆ రెస్పెక్టివ్ లా లేదా పాలసీ అనేటువంటిది వాయిడ్ అయిపోతుంది. ఆర్టికల్ 19 ప్రొటెక్ట్స్ ఫ్రీడమ్స్ సచ్ యాజ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, అసెంబ్లీ, ప్రొఫెషన్ బట్ అలోస్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి అనుకున్నాము, ఇది ఆర్టికల్ 19 కిందకి వస్తుంది. దాంతో పాటు ఒక చోట గుమిగూడము, మనకు నచ్చినటువంటి ఆ, వృత్తిని మనం పాటించడం, ఇవన్నీ కూడా రాజ్యాంగం మనకి ప్రాథమిక హక్కు ఇచ్చింది. అయితే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కొన్ని పబ్లిక్ ఆర్డర్, హెల్త్, మొరాలిటీ ఇలాంటివంటి ఏవైతే పౌరుల యొక్క ఎక్కువ మంది పౌరుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు ఎక్కువ మంది పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల యొక్క లాగేసుకుంటుంది, వాటికి భంగం కలిగిస్తుందని చెప్పి కోర్టులు గనక భావించినా లేదా ప్రభుత్వాలు కనుక భావిస్తే వాటి మీద కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అంటే కొన్ని పరిమితమైనటువంటి ఆంక్షల్ని పెట్టచ్చు. అది ఆర్టికల్ 19లో ఉంది. దీని సిగ్నిఫికెన్స్, దీని ప్రాధాన్యత ఏంటి అని చెప్పి చూసినట్లయితే ద జడ్జిమెంట్ రీఇన్ఫోర్స్డ్ ద డాక్ట్రిన్ దట్ నో లా ఆర్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ కెన్ కాంప్రమైజ్ ఫండమెంటల్ రైట్స్ ఈవెన్ ఇఫ్ అలైన్డ్ విత్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఒకవేళ ఈ యొక్క జడ్జిమెంట్ నుంచి మనకి ఏం చెప్పింది అంటే ఇవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశ సూత్రాలు అనే దాంతో అలైన్ అయినప్పటికీ కూడా ఫండమెంటల్ రైట్స్ ప్రివేల్ అవుతాయి. ద జడ్జిమెంట్ రీఇన్ఫోర్స్ ద డాక్ట్రిన్ దట్ నో లా ఆర్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ కెన్ కాంప్రమైజ్ ఫండమెంటల్ రైట్స్ ఈవెన్ ఇఫ్ అలైన్ విత్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఆదేశ సూత్రాలకు అనుకూలంగా ఉందని చెప్పి ఏదైనా ఒక చట్టము లేదా ఒక పాలసీని మనం సమర్థించలేము. ఒకవేళ అది కనుక ఫండమెంటల్ రైట్స్ ని బ్రీచ్ చేస్తే, అంటే ప్రాథమిక హక్కుల్ని గనక ఉల్లంఘించే విధంగా ఉన్నటువంటి ఆదేశ సూత్రాల్ని సుప్రీంకోర్టు సమర్థించదు. మనకి ఈ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే ఆర్టికల్స్ ద డీటెయిల్ అబౌట్ ద స్కోప్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ఇందాకే మనం ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటో చూసాము, వాటి మీద రిస్ట్రిక్షన్స్ ఎలా పెట్టామో చూసాము. వాటి మీద ఎంసీక్యూస్ వస్తాయి. అంటే ఒక ఎంసీక్యూ ఎలా రావచ్చు అంటే మనకి ఏ గ్రౌండ్స్ మీద ఫండమెంటల్ రైట్స్ ని మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు అంటే పబ్లిక్ ఆర్డర్, హెల్త్, మొరాలిటీ అని డిస్కస్ ఉన్నాం కదా, అలాంటివి ఆప్షన్ ఏబిసిలలో గవర్నమెంట్ పాలసీ అని పెట్టచ్చు, లేకపోతే కింగ్స్ పాలసీ అని పెట్టచ్చు, లేకపోతే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి రెగ్యులేటరీ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని పెట్టచ్చు, లేదా పబ్లిక్ ఆర్డర్, హెల్త్ అండ్ మొరాలిటీ అని పెట్టచ్చు. మనం పబ్లిక్ ఆర్డర్, హెల్త్ అండ్ మొరాలిటీ అనేటువంటి ఆప్షన్ ని చూస్ చేసుకోవాలి. రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కి సంబంధం గురించి రావచ్చు. ఇందాక మనం చూసాం కదా, ఏదైనా ఒక గవర్నమెంట్ పాలసీ లేదా లా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశ సూత్రాలకు అనుకూలంగా ఉంది కానీ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుంది అని చెప్పి కోర్టు భావిస్తే దాన్ని ఇన్వాలిడ్ చేస్తుంది. అంటే ఫండమెంటల్ రైట్సే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ కంటే బిగ్గర్ రోల్ ని ప్లే చేస్తాయి మనకి అడ్జుడికేషన్ అంటే కోర్టు యొక్క విచారణలు. కేస్ లాస్ అఫర్మింగ్ ద ప్రైమసీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి కేస్ లాస్ ఏదైతే కేశవానంద భారతి అని చెప్పుకున్నామో, అంతకుముందు గోలక్నాథ్ కేసులు ఉన్నామో, అలా ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కేసెస్ అన్ని కూడా ఎగ్జామినేషన్స్ లో అడగచ్చు. మనం ఒక చిన్న ఎంసీక్యూని ఈ యొక్క టాపిక్ మీద చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డిక్లేర్డ్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ యాజ్ వాయిడ్. ప్రాథమిక హక్కుల్ని కనుక భంగం వాటిల్లో చేస్తూ ప్రభుత్వాలు కనుక చట్టాలు చేస్తే ఆ చట్టాలు చెల్లవు అనేటువంటిది ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసింది? ఆర్టికల్ 14, ఆర్టికల్ 13, ఆర్టికల్ 19, ఆర్టికల్ 20. సో ఒక్క నిమిషం పాజ్ తీసుకుని ఈ ఎంసీక్యూని అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి అది 14, 13 లేకపోతే 19, 13 లేకపోతే 21, 19 ఇలా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఒక్కొక్క ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనందరికీ తెలుసు ఆర్టికల్ 21 అనేటువంటిది జీవించే హక్కు, రైట్ టు లైఫ్ అనేటువంటిది ఆర్టికల్ 21లో వస్తుంది. ఇక్కడ మనకి లాస్ ఇన్కన్సిస్టింగ్ విత్ ఫండమెంటల్ రైట్స్ వాయిడ్ ఏవైతే ప్రాథమిక హక్కులతోటి కాన్ఫ్లిక్టింగ్ గా ఉంటాయో అలాంటి చట్టాలని మనం అవి చెల్లవు అని కోర్టులు డిక్లేర్ చేసే ఆర్టికల్ ఏదని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి జీవించే హక్కు దీనికి సంబంధం లేదు. ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాము ఆర్టికల్ 19 కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, మన భావ వ్యక్తీకరణకు సంబంధించిన హక్కు ఇది.
మనకి ఆర్టికల్ 13 అనేటువంటిది మనకి జుడిషియల్ రివ్యూకి సంబంధించింది. ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి అనేటువంటి వాటికి ఉల్లంఘిస్తూ ప్రభుత్వాల మీద చట్టాలను తీసుకొస్తే అటువంటి చట్టాలు చెల్లవని చెప్పేది ఆర్టికల్ 13. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేటువంటిది ఆర్టికల్ 14. కాబట్టి ఈ ఎంసీక్యూ ఆన్సర్ మనకి పి. సో ఆర్టికల్ 14 ensures equality before law and equal protection of laws. Article 19 protects freedoms but does not address the validity of laws. ఇది మన ఫ్రీడమ్స్ ని, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది, కానీ చట్టాలు ఏవి రాజ్యాంగబద్ధము ఏవి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది ఉమ్, చెప్పడానికి యూజ్ అయ్యేటువంటి ఆర్టికల్ ఇది కాదు. ఆర్టికల్ 21 అనే దాంట్లో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేటువంటిది మనకు వస్తుంది. మనకి మొత్తంగా ఈ ఫస్ట్ న్యూస్ ఐటమ్ నుంచి మనకు తెలిసింది ఏంటంటే రీఇన్ఫోర్సెస్ ఫండమెంటల్ రైట్స్ యాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్. రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలనను కొనసాగించే క్రమంలో ప్రభుత్వం చేసే చట్టాలు మనకి ఫండమెంటల్ రైట్స్ కి వ్యతిరేకంగా ఉంటే కోర్టులు వాటిని కొట్టేస్తాయి. సెకండ్, హైలైట్స్ ద జ్యుడిషియరీస్ రోల్ ఇన్ బ్యాలెన్సింగ్ ఇండివిజువల్స్ లిబర్టీ అండ్ స్టేట్ పాలసీస్. ప్రభుత్వం యొక్క చట్టాలు లేదా విధానాలకి పౌరుల యొక్క హక్కులకి మధ్య ఒక బ్యాలెన్సింగ్ రోల్ గా జ్యుడిషియరీ, అది సుప్రీంకోర్టు అవ్వచ్చు హైకోర్టు అవ్వచ్చు, ఎలాంటి పాత్రని పోషిస్తుంది అనేటువంటిది ఈ న్యూస్ ఐటమ్ నుంచి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ న్యూస్ ఐటమ్ నుంచి మనం ఇన్ని ఫండమెంటల్ రైట్స్ ని ఒక మోడల్ ఎంసీక్యూ సాల్వ్ చేసాం. అది ఎగ్జామ్ లో ఎలా వస్తుందో చెప్పాము. అండ్ ఈ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్ సిలబస్ తో ఎలా సింక్ అయిందో చెప్పుకున్నాము. నెక్స్ట్ టాపిక్ కూడా ఇలాగే డిస్కస్ చేస్తాం. సెకండ్ టాపిక్ చూస్తే రూల్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఎన్హాన్స్డ్ ఇన్ రీసెంట్ రూలింగ్స్. మనకి న్యాయస్థానాల పునఃసమీక్ష లేదా జ్యుడిషియల్ రివ్యూ అనే టాపిక్ లో ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటాం. ఎందుకంటే ఈ మధ్య కోర్టులు చాలా చారిత్రాత్మకమైనటువంటి తీర్పులు 2024 ఇచ్చాయి. కాబట్టి వాటిలో గ్రూప్ 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ఇంపార్టెంట్ అనేటువంటి డిస్కస్ చేస్తున్నాము. సో రెండో మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కూడా వెళ్తాము. ఇది మనకి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ దాంట్లో జ్యుడిషియరీకి సంబంధించిన దాంట్లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇన్ February 2024, Supreme Court invalidated a state law encroaching on central powers, invoking the doctrine of judicial review to ensure federal balance and constitutional integrity. మనకి రాష్ట్ర అసెంబ్లీలు కనుక కాంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితాలు కానీ, యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క జాబితాలో కానీ చట్టాలు కనుక చేస్తే అది వాటి పరిధిని ఉల్లంఘించినట్లు అవుతుంది. అలాంటివంటి వాటిని సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. వాటికి సంబంధించిన జడ్జిమెంట్ మనకి February 2024 ఒకటి రావడం జరిగింది. దానికి సంబంధించిన మనం చూస్తాం. Judicial review, a principle that allows the judiciary to examine the constitutionality of legislative and executive actions, rooted in Article 13, implied in Articles 32 and 226. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాము. అధికరణ 13 అనేటువంటిది పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఏదైనా విధానాలు తీసుకొస్తే ఆ విధానాలను చెల్లవు అని కోర్టు ప్రకటిస్తుంది. అది ఆర్టికల్ 13. అండ్ ఆర్టికల్ 32 226, అధికరణం 32 226 గురించి మీ అందరికి తెలిసి ఉంటుంది. ఈ 32 2020 కింద రిట్స్ మనకి 5 రకాల రిట్స్: హెబియస్ కార్పస్, మ్యాండమస్, సెడిషరీ, కోవారెంట్, ఇలాంటి 5 టైప్స్ ఆఫ్ రిట్స్ అనేటువంటివి మనం సుప్రీంకోర్టు హైకోర్టులో వేస్తాము. మనకి రెమెడీ అంటే ఆర్టికల్ 33 32ని మనకి రాజ్యాంగాన్ని గుండెకాయ వంటిదిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. 32 కింద సుప్రీంకోర్టులో, 226 కింద హైకోర్టుల్లో మనం రిట్లు వేసుకుని మన యొక్క ప్రాథమిక హక్కులకు సంబంధించిన విషయాల్ని మనమైతే కోర్టుల ద్వారా మనం న్యాయబద్ధంగా తీసుకురావడానికి అయితే అవకాశం ఉంది. ఫెడరలిజం అంటే ఫెడరల్ వ్యవస్థ అనే దాంట్లో ఇండియన్ ఫెడరలిజం ఇన్వాల్వ్స్ ఎ డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్ యాజ్ అవుట్లైన్ ఇన్ ద 7th షెడ్యూల్. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మనకి అధికారాల పంపిణీ అనేటువంటిది భారత ఫెడరల్ వ్యవస్థ యొక్క ప్రధాన ప్రధాన లక్షణంగా మనం చెప్పుకుంటాం. మనకి ఈ తీర్పు నుంచి ఏమొస్తుందంటే జ్యుడిషియల్ రివ్యూ యాక్ట్స్ as a check to prevent unconstitutional actions, ensuring harmony between యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక సుహృద్భావ వాతావరణం నెలకొల్పడానికి మనకి న్యాయ వ్యవస్థ అనేటువంటిది పనిచేస్తుంది. 7వ షెడ్యూల్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ఆయా సబ్జెక్టులకి కట్టుబడి ఉండాలి. రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఒక లిస్ట్ నుంచి ఇంకో లిస్టులోకి ఎంక్రోచ్ అయినప్పుడు అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నట్టయితే జ్యుడిషియరీ ఉంటుంది మధ్యలో వస్తుంది. ఆ రెండు వ్యవస్థల మధ్య ఒక హార్మోనియస్ వేని కన్స్ట్రక్ట్ చేస్తుంది. దీనికి మనకి ఫిబ్రవరి 2024లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కేసుని ఉదాహరణగా చెప్పుకున్నాము. మనకి ఎగ్జామినేషన్స్ లో ఈ జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష అంటే ఏంటి, ఆర్టికల్ 13 ప్రకారం ఏవైతే మనకి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలని మనకి హైయర్ జ్యుడిషియల్స్ అంటే హైకోర్టులు సుప్రీంకోర్టులు అవి అన్కాన్స్టిట్యూషనల్ ప్రకటించడానికి అవకాశం ఉంది. పౌరులు ఆర్టికల్ 32(226) కింద సుప్రీంకోర్టుని లేదా హైకోర్టుని కనుక అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులు కాపాడడానికి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా తీర్పులు ఇస్తాయి. ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ఏ ఫెడరల్ స్ట్రక్చర్. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఫెడరల్ వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మనకి సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందించడానికి ఈ న్యాయ పునఃసమీక్ష లేదా జ్యుడిషియల్ రివ్యూ ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం డిస్కస్ చేసుకున్నాము. వాటికి సంబంధించిన ఆర్టికల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సిగ్నిఫికెన్స్ ఇంపార్టెంట్. అది మనకి అప్లికేషన్ ఎక్కడ పనిచేస్తుంటే ఇంపార్టెంట్. కీ జడ్జిమెంట్స్ మనకి డాక్టర్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చట్టాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నప్పుడు రెండిట్లో కామన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి చట్టబద్ధమైనవి, రెండిట్లో ఏమి వ్యతిరేకంగా ఉంటాయో అవి చట్టబద్ధం కాదని చెప్పేటువంటి ప్రిన్సిపల్. ఇలాంటివన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంసీక్యూ చూద్దాం. విచ్ ఆర్టికల్ ఎక్స్ప్లిసిట్లీ గ్రాంట్స్ ద పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ టు సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్. కింద ఇచ్చినటువంటి ఏ అధికరణలో హైకోర్టు మరియు సుప్రీంకోర్టుకి మనకి న్యాయ సమీక్షకి అవకాశం ఇస్తున్నాయి? ఆర్టికల్ 13, ఆర్టికల్ 32, ఆర్టికల్ 226, ఆల్ ది అబోవ్. అధికరణ 13 ప్రకారం సుప్రీంకోర్టు హైకోర్టులు న్యాయ సమీక్ష చేసుకోవచ్చు. 32 ప్రకారం చేసుకోవచ్చు. 226 ప్రకారం చేసుకోవచ్చు. ఇందుకు ఆన్సర్ ఆల్ ది అబోవ్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాము. 13 అనేటువంటిది ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇచ్చినటువంటి అధికరణ. 32 సుప్రీంకోర్టుకి, 226 హైకోర్టుకి ఇచ్చింది కాబట్టి మూడు మనకి ఆన్సర్లు వస్తాయి. ఆల్ ది అబోవ్ ఇస్ ద ఆన్సర్. ఎస్, మనకి ఆ, రాజ్యాంగ పద్ధతి కాపాడడానికి న్యాయ వ్యవస్థ యొక్క పాత్ర, అదేవిధంగా సెంటర్ కి స్టేట్ కి మధ్య ఉన్నటువంటి సమాజ వ్యవస్థలో ఉన్నటువంటి సవాళ్ళని ఎదుర్కోవడానికి ఆర్టికల్ 13, 226, 32 కింద హైకోర్టు మరియు సుప్రీంకోర్టులకు ఇచ్చినటువంటి పవర్స్ అనేటువంటివి ఈ న్యూస్ ఐటమ్ లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేట్ అండ్ యూనియన్ గవర్నమెంట్ కొలాబరేట్ ఆన్ ఫినాన్షియల్ డివల్యూషన్. మనకి ఫినాన్స్ కమిషన్ అనేటువంటిది మనకి 15వ ఫైనాన్స్ కమిషన్ తన పదవీకాలాన్ని 2024 అక్టోబర్తో ముగిస్తుంది. మనకి కొత్త ఫినాన్స్ కమిషన్ 2026లో వస్తుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇన్ మార్చ్ 2024 ఫినాన్స్ కమిషన్ రికమెండెడ్ ఇంక్రీజ్డ్ రెవెన్యూ షేరింగ్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ టు అడ్రస్ ఫిజికల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ ప్రమోట్ డెవలప్మెంట్. మనకి దక్షిణ భారత రాష్ట్రాలు ముఖ్యంగా పన్నుల్లో మా వాటా షేర్ తక్కువగా వస్తుంది కాబట్టి చాలా మనకి 13వ ఫైనాన్స్ కమిషన్ నుంచి వాళ్ళు కంప్లైంట్ చేస్తూ వచ్చారు. 14వ ఫైనాన్స్ కమిషన్ లో అది కొంచెం పెరిగింది. 15వ ఫైనాన్స్ కమిషన్ కి జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అవ్వడం వల్ల 42% నుంచి ఇంతకుముందు 38% ఉండేది. అది 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసరికి 42% అయింది. 15th ఈ 42 కాస్త 41%, 1% మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇవ్వడం జరిగింది. సో వచ్చే 16వ ఫైనాన్స్ కమిషన్ లో దాన్ని మరింత పెంచాలి, మరింత ఇన్నోవేటివ్ గా రాష్ట్రాల మధ్య పన్నుల్ని వర్టికల్ గా మరియు హారిజాంటల్ గా పంచాలి అని చెప్పేసి రికమెండేషన్స్ వచ్చాయి. ఉదాహరణకి తమిళనాడు లాంటి రాష్ట్రాలు ₹1 ఇస్తే వాళ్ళకి తిరిగి 29 పైసలే వస్తుంది 15వ ఆర్థిక సంఘం యొక్క అంచనాల ప్రకారం. అదే మనకి బీహార్ లాంటి రాష్ట్రాలు ₹1 ఇస్తే ₹7, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ₹1కి ₹4 ఇలా తిరిగి వస్తున్నాయి. అంటే ఈ పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాల పంపకంలో ఒక సమిష్టి న్యాయం జరగట్లేదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకి ఎక్కువ షేర్ వెళ్ళట్లేదు అనేటువంటిది ఒక కంప్లైంట్. షేర్ వెళ్తున్న రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాలకి ఎక్కువ, ఉత్తర భారతదేశం, తూర్పు భారతదేశ రాష్ట్రాలకి ఎక్కువగా, దక్షిణ భారతదేశం, పశ్చిమ భారతదేశం రాష్ట్రాలు తక్కువగా వస్తున్నాయని చెప్పేసి ఉన్నాయి. కాబట్టి ఫినాన్స్ కమిషన్ యొక్క రీమోడలింగ్, రీవ్యాంపింగ్ అనేటువంటిది మనకి పాసిబుల్ ఏరియా ఆఫ్ క్వశ్చన్ ఇన్ గ్రూప్ 2 మెయిన్స్. మనకి ఈ ఆర్థిక సంఘం గురించి చెప్పినప్పుడు ఇప్పటిదాకా మనం న్యూస్ లో ఏమున్నాయి, డిస్కషన్లు ఏమున్నాయి, డిబేట్లు ఏమున్నాయి అని చెప్పి ఒక హై లెవెల్లో డిస్కస్ చేసాం. కానీ ఏపీఎస్సి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్ట్స్ అనేటువంటివి మనకి ఎక్కువ అడుగుతారు. మనకి
ఈ న్యూస్ ఐటమ్ అంతా ఒక బ్యాక్గ్రౌండ్ లో మాత్రం పనిచేస్తుంది. కానీ ఆర్టికల్ 280లో ఏముంది అనేటువంటి విషయం మనకు తెలియాలి. ఎందుకంటే ఎంపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ లో అప్లికేషన్ ఓరియంటెడ్ కొన్ని బిట్స్ వస్తాయి, స్ట్రైట్ అవే ఫ్యాక్ట్స్ కొన్ని బిట్స్ వస్తాయి. ఆర్టికల్ 280లో ఇట్ ఎస్టాబ్లిషెస్ ద ఫినాన్స్ కమిషన్ టు రికమెండ్ రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య మనకి పన్నుల రాబడిని పంచేటువంటి అధికరణనే ఆర్టికల్ 280. ట్యాక్స్ డివల్యూషన్, పన్నుల పంపకం. స్టేట్స్ రిసీవ్స్ ఏ షేర్ ఆఫ్ యూనియన్ ట్యాక్సెస్ యాజ్ పర్ ద ఫార్ములా రికమెండెడ్ బై ద ఫినాన్స్ కమిషన్. మనకి ఆర్థిక సంఘం ఏదైతే ఒక ఫార్ములాని డిజైన్ చేస్తుందో దాని ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మనకి పన్నుల పంపకం చేయబడతాయి. సో ఇది బైండింగ్ ఏం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని బుల్డోజ్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువ సార్లు ఆర్థిక సంఘం యొక్క సూచనలనే కేంద్ర ప్రభుత్వం పాటిస్తుంది. మనకి ఆర్టికల్ 275లో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్, సహాయక గ్రాంట్స్ అనేవైతే అంటామో వాటి గురించి డిస్కస్ చేశారు. స్టేట్స్ రిసీవ్ గ్రాంట్స్ ఫర్ స్పెసిఫిక్ పర్పసెస్ ఆర్ టు కవర్ డెఫిసిట్స్. తమ లోటు బడ్జెట్ ని మనకి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ లో లోటు బడ్జెట్ అనేటువంటిది మనం ఫస్ట్ నుంచి వింటున్నాం కాబట్టి ఆ లోటు బడ్జెట్ ని పూడ్చడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి అని అప్పటి నుంచి, అంటే ఎన్డీఏ 1 గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, ఇప్పుడు ఎన్డీఏ 2 గవర్నమెంట్ కూడా పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి. దేనికి కిందంటే ఆర్టికల్ 275 కింద లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రాలు వాళ్ళ బడ్జెటరీ లోటుని పూడ్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం కోసం అడుగుతున్నాయి. దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ ఎన్షూర్స్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ అండ్ అడ్రసెస్ ఫిజికల్ డిస్పారిటీస్. మనకి ఒక ప్రాంతీయ అసమానతల్ని అడ్రస్ చేయడం కోసము, అదేవిధంగా ఆర్థిక పరంగా ఉన్నటువంటి అసమానతను అడ్రస్ చేయడం అనేటువంటిది ఆర్టికల్ 275కి మనకి ముఖ్య ఉద్దేశంగా చెప్తాం. ఎందుకంటే ఏవైతే ధనిక రాష్ట్రాలు ఉన్నాయో అవి ఆర్టికల్ 275 కింద వాటికి నిధులు తక్కువగా వెళ్తాయి. ఏవైతే పేద రాష్ట్రాలు, ఏవైతే ఎమర్జింగ్ స్టేట్స్ ఉన్నాయో వాటికి ఎక్కువ వెళ్తాయి. అంటే ఆర్టికల్ 280 ప్రకారం మనకి పన్ను నుంచి వచ్చిన ఆదాయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచబడతాయి. ఆర్టికల్ 275ను ఉపయోగించి 280లో ఇచ్చినటువంటి గ్రాంట్స్ కంటే ఎక్కువ గ్రాంట్స్ 275లో స్పెషల్ గ్రాంట్స్ అనేటువంటి వెళ్తాయి. ఎందుకంటే ఈ యొక్క ఫిజికల్ మనకి డిస్పారిటీస్, ధనిక పేద రాష్ట్రాల మధ్య భేదాన్ని తొలగించడం కోసం. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆర్థిక సంఘం యొక్క అధికారాలు ఏంటి, వాటి యొక్క పనితీరు ఏంటి, మనకి ఈ 275, 280 వీటికి సంబంధించిన అధికరణలు అండ్ ట్యాక్స్ డివల్యూషన్. అంటే ట్యాక్స్ డివల్యూషన్ ఏవైతే మనకి పన్నుల నుంచి వచ్చేటువంటి వాటాను మనకి 280 కింద రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంటే 275 కింద మనకి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, సహాయక గ్రాంట్లు ఇస్తున్నాము. వాటి మధ్య తేడాలు కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్. మనకి ఆర్థిక సంఘం ఏర్పరచడానికి ఏ అధికారం ఉపయోగపడుతుంది? ఇందాక మనం చూసాం స్ట్రైట్ అవే ఆర్టికల్ 280 కింద ఆర్థిక సంఘం అనేటువంటి దాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ 275 అనేటువంటిది సహాయక గ్రాంట్స్ ఇస్తుంది. 282 ఆర్టికల్ కింద డిస్క్రిషనరీ స్పెండింగ్ పవర్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి ఆర్థికంగా. అలాంటి అధికారాలు ఏవైతే మనకి వ్యయాన్ని చేయడంలో, అంటే ఖర్చు పెట్టడంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి విచక్షణ అధికారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి 282 కింద ఉంటాయి. ఆర్టికల్ 300 కింద మనకి లీగల్ సూట్స్ అగైన్స్ ద సెంట్రల్ గవర్నమెంట్స్. మనకి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయపరంగా మనం కేసు వేయడానికి ఆర్టికల్ 300 ఉపయోగపడుతుంది. ఈ మొత్తం దాంట్లో సమ్మరీ ఏంటంటే ఇట్ ఫోకస్ ఆన్ ఫిజికల్ ఫెడరలిజం అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. మనకి ఆర్థిక సమాఖ్య వ్యవస్థ, సహాయక సమాఖ్య వ్యవస్థ అనే దాంట్లో ఎప్పుడైతే మనకి ఫినాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం 275 కింద సరిగ్గా గ్రాంట్లు ఇవ్వట్లేదో అది కేవలం ఫిజికల్ ఫెడరలిజం అవుతుంది. ఫిజికల్ ఫ్రిక్షన్ అనేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక ఆర్థిక మనకి వాదనలు, వాదోపవాదాలు, కండిషన్ వస్తుంది. ఎప్పుడైతే ఫినాన్స్ కమిషన్ ఇన్సెంటివైజ్ చేస్తుందో డెవలపింగ్ స్టేట్స్ ని, అభివృద్ధిని ప్రదర్శిస్తున్న రాష్ట్రాలు, జనాభాని అరికడుతున్నటువంటి రాష్ట్రాల్లో, అటవీ సంపదని పెంపొంచుకున్న రాష్ట్రాలకి ఇన్సెంటివైజ్ చేస్తుందో అప్పుడు కోఆపరేటివ్ ఫెడరలిజం, అంటే సహాయక సమాఖ్య వ్యవస్థ అనేటువంటిది నిర్మాణం అవుతుంది. హైలైట్స్ ద రోల్ ఆఫ్ ఫినాన్షియల్ రిలేషన్స్ ఇన్ ఎన్షూరింగ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్. ఒక ఒక సమానమైనటువంటి అభివృద్ధి నమూనా చూపించుకోవడం కోసము ఆర్థిక సంబంధాలకు సంబంధించిన వాటిని ఆర్టికల్ 280, 275 మనం డీల్ చేస్తాయి. ఆర్టికల్ 300 కింద సెంట్రల్ గవర్నమెంట్ మీద మనం లీగల్ సూట్స్ ని ఇనిషియేట్ చేయడానికి
అవకాశం ఉంటుంది. ఫోర్త్ న్యూస్ ఐటమ్, ఎలక్టోరల్ రీఫార్మ్స్ గెయిన్ మొమెంటమ్ అహెడ్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్. మనందరికీ తెలుసు, March 11, 2024 లో సుప్రీంకోర్టు మనకి ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేటువంటి దాన్ని అన్కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ బ్రాంచ్ వారని ఎలక్ట్రల్ బాండ్స్ వివరాలు ఇంటర్నెట్ లో పెట్టమని చెప్పింది. దాని మీద ఫైనల్ జడ్జిమెంట్ అనేటువంటిది March 11, 2024 లో జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్లో ఎన్నికల సంఘం అనేటువంటిది ఎన్నికల్లో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతను పెంచడానికి మనకి పొలిటికల్ ఫండింగ్ అనేటువంటి దాన్ని, ఎలక్టోరల్ ప్రాసెస్ ని స్ట్రెంథన్ చేయడము, రాజకీయ పార్టీలకి ఆర్థిక వనరులు ఇచ్చేటువంటి విషయంలో ఒక పారదర్శకతను తీసుకురావాలి, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియను దృఢతరం చేయాలనేటువంటి విషయంలో కొన్ని రీఫార్మ్స్ కి మనకి ఏప్రిల్ 2024 అంటే మే 2024 లో మనకి ఎలక్షన్స్ జరిగాయి. June 4న రిజల్ట్ వచ్చింది. June 9న మనకి కొత్త ప్రభుత్వం మనకు ప్రమాణ స్వీకారం చేసింది. ఇవన్నీ తెలుసు. కాబట్టి ఎప్పుడైతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ అనేటువంటిది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పిందో, ఎన్నికల సంఘం అప్రమత్తమై ఎన్నికల సంస్కరణలకి మనకి ముందుకొచ్చింది. వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే గ్రూప్ 2 మెయిన్స్ లో మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనే టాపిక్ ఉంది, ఎలక్షన్స్ అండ్ ఎలక్టోరల్ రీఫార్మ్స్ అనేటువంటి సబ్ టాపిక్ ఉంది. ఆ సబ్ టాపిక్ నుంచి కరెంట్ అఫైర్స్ లో మనకి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ రీఫార్మ్స్ అనేటువంటి ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి అడిగేటువంటి అవకాశం ఉంది. మనకి చూసుకున్నట్టయితే ఎలక్టోరల్ బాండ్స్ ఏ మెకానిజం ఫర్ పొలిటికల్ ఫండింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2018. 2018లో ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి స్కీమ్ మనకి వచ్చింది. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి అరుణ్ జైట్లీ గారు సభలో ప్రవేశపెట్టారు, అలోయింగ్ ఎనానిమస్ డొనేషన్స్ టు ద పొలిటికల్ పార్టీస్. అంతకు ముందు వరకు మనకి కరెన్సీ నోట్లు అంటే ఆఫ్లైన్ లో కరెన్సీ నోట్లు ఒక లెక్కపత్రం లేకుండా నచ్చిన వాళ్ళు నచ్చిన పార్టీలకి ఫండింగ్ ఇచ్చేటువంటి బ్లాక్ మనీ కూడా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ కి అందేటువంటి అవకాశం ఉండేది. దాన్ని తీసేస్తూ చట్టబద్ధం చేస్తూ ఆ, ఒక గుర్తింపు పొందినటువంటి ఎస్బీఐ బ్రాంచ్ లో మనకి సమ్ పర్టికులర్ డినామినేషన్ లో మనకు ఒక ఎవరైతే డొనేషన్ ఇస్తారో వాళ్ళ పేరు తెలియకుండా ఎంత అమౌంట్ రిసీవ్ అయింది, ఏ పార్టీకి రిసీవ్ అయింది, ఏ డేట్ రిసీవ్ అయింది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎవరు ఇచ్చారు అనేటువంటిది పబ్లిక్ డొమైన్ లో పెట్టరు. బట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత అది పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాతే ఏ కంపెనీలు ఉన్నారు, ఏ వ్యక్తులు ఉన్నారు అనేటువంటి దాంట్లో పెద్ద రాజకీయ దుమారం అయితే ఎలక్షన్స్ ముందు జరిగింది. ఇవన్నీ మనకు తెలుసు. సో అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ ఇవి మనం పక్కన పెడితే ఇప్పటిదాకా ఎన్నికల సంస్కరణలు ఏమేమి జరిగాయి అనేటువంటిది మనకి పాయింట్ ఆఫ్ డిస్కషన్. మనకి యాంటీ డిఫెక్షన్ లా 1985లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10th షెడ్యూల్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇట్ ప్రివెంటెడ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ స్విచ్చింగ్ పార్టీస్ పోస్ట్ ఎలక్షన్. ఆయారాం గయారాం అనేటువంటిది మనం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో ఒక ఎగ్జాంపుల్ చూస్తుంటాం. ఆయారాం అంటే ఒక రామ్ అనేటువంటి వ్యక్తి ఆయా వచ్చాడు, గయారాం రామ్ వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి 14 రోజుల సమయంలో 3-4 పొలిటికల్ పార్టీస్ హర్యానా రాష్ట్రంలో 1966 లో ఆ యొక్క పార్టీస్ ని మారడం అయితే జరుగుతుంది. కాబట్టి అలాంటి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం, దాని ద్వారా ప్రభుత్వాలు పడిపోవడం లాంటివి మనం అరికట్టాలి అని చెప్పేసి 10th షెడ్యూల్ కింద యాంటీ డిఫెక్షన్ లాని తీసుకురావడం జరిగింది. ఇది ఏ షెడ్యూల్ అంటే 10th షెడ్యూల్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. Electoral reforms aim to curb corruption, promote accountability, and ensure free and fair elections. ఎలక్షన్స్ ఎన్నికల నిర్వహణలో ఫ్రీ అండ్ ఫెయిర్, ఒక పారదర్శకంగా అవి జరగడము, అకౌంటబిలిటీ ఒక నిబద్ధత ఉండడము, కర్బ్ కరప్షన్ వాటిలో అవినీతిని తగ్గించడం కోసము ఈ యొక్క ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఎన్నికల సంస్కరణలు అనేటువంటివి మనకు ఉంటే దాంట్లో భాగంగా మనకి యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి యాంటీ డిఫెక్షన్ లాకి ఏ షెడ్యూల్ ఉంది, మనకి ఎన్నికల ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ నేను చెప్పాను. అది ఎప్పుడు స్టార్ట్ అయింది, సుప్రీంకోర్టు దాన్ని ఎప్పుడు ఇన్వాలిడేట్ చేసింది, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ లో క్రోనలాజికల్ ఆర్డర్లో అడగచ్చు, ఏ స్టేట్మెంట్ రైట్ ఏ స్టేట్మెంట్ రాంగ్ అని అడగచ్చు, వాటికి సంబంధించి ఇంతకు ముందు ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టమే అడగచ్చు. కాబట్టి మెయిన్ ఇష్యూస్ అని మనం డిస్కస్ చేసాం. కాబట్టి మనం సఫిషియెంట్ గా ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద గ్రూప్ 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కషన్ చేశాము. వీటికి సంబంధించిన ఆర్టికల్స్ మనకి ఏమైనా ఉంటే వాటిని డిస్కస్ చేసుకోవాలి. యా, మనకి ఎంసీక్యూ చూద్దాం. విచ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంటైన్స్ యాంటీ డిఫెక్షన్ లా? మనకి యాంటీ డిఫెక్షన్ లా ఏ షెడ్యూల్ లో ఉంది? ఎస్, ఆన్సర్ ఇస్ 10th షెడ్యూల్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి 5th షెడ్యూల్లో ట్రైబల్ ఏరియా సంబంధించిన విషయాలు వచ్చాయి కాబట్టి 5th షెడ్యూల్ కాదు. మనకి 9th షెడ్యూల్లో జ్యుడిషియల్ రివ్యూ నుంచి కొన్ని చట్టాలని కాపాడుకోవడం కోసం
ఆ, ఉదాహరణకి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ లాంటివి 9th షెడ్యూల్ కింద మనకి అప్పుడు తీసుకొచ్చారు, కాబట్టి 9th షెడ్యూల్ కాదు. ఎస్. మనకి ఈ రోజు డిస్కషన్ లాస్ట్ టాపిక్ అంటే ఫిఫ్త్ టాపిక్ ఏంటంటే ఎంపవరింగ్ లోకల్ బాడీస్ త్రూ డీసెంట్రలైజేషన్ ఇనిషియేటివ్స్. మనకి స్థానిక సంస్థల్ని అధికార వికేంద్రీకరణ అనేటువంటి పథకాల ద్వారా ఎలా మనం ఎంపవర్ చేయొచ్చు, ఎలా వాటికి స్వావలంబన తీసుకోవచ్చు అనేటువంటిది ఇంపార్టెంట్. మనం టాపిక్ కనుక చూసినట్లయితే ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ లో సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్ ఒక టాపిక్ ఉంది. దాంట్లో 73 74వ రాజ్యాంగ సవరణలు అనేటువంటి సబ్ టాపిక్ కిందకి ఇది వస్తుంది. మనకి మే 2024లో ద గవర్నమెంట్ అనౌన్స్డ్ అడిషనల్ గ్రాంట్స్ ఫర్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ టు ఎన్హాన్స్ గ్రాస్ రూట్ గవర్నెన్స్. మనకి ఎన్నికలకి కొంత ముందు మే 2024లో మనకి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది పంచాయతీరాజ్ అర్బన్ లోకల్ బాడీస్ యొక్క గ్రాంట్స్ ని పెంచింది, వాటికి ఇచ్చేటువంటి ఫండ్స్ ని పెంచింది. ఈ థర్డ్ టైర్ గవర్నెన్స్ లేదా మున్సిపాలిటీస్ పంచాయతీలో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే రెండు ఎఫ్లు: ఫండ్స్ అండ్ ఫంక్షన్స్. సరైన ఫంక్షన్స్ ని స్టేట్ గవర్నమెంట్స్ తమ లిస్ట్ నుంచి మనకి లోకల్ గవర్నమెంట్స్ లిస్ట్ లోకి ట్రాన్స్ఫర్ చేయట్లేదు. ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ని సరిపోవట్లేదు, ఉన్న ఫండ్స్ ని కూడా స్టేట్ గవర్నమెంట్ వేరే పనుల కోసం డైవర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ విమర్శలను తగ్గించుకోవడం కోసం, దాన్ని లోకల్ గవర్నెన్స్ ని స్ట్రెంథెన్ చేయడం కోసం మరిన్ని నిధుల్ని మే 2024లో సెంట్రల్ గవర్నమెంట్ మనకి థర్డ్ టైర్ గవర్నమెంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసింది. అది కాబట్టి న్యూస్ లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్. మనకి 73rd అమెండ్మెంట్ అనేటువంటిది 1992లో పివి నరసింహరావు గవర్నమెంట్ లో వచ్చింది. 74వది కూడా 1992లో వచ్చింది. ఈ 73 అధికరణ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయో వాటికి సంబంధించినటువంటి పవర్లు, దానికి స్ట్రక్చర్స్ అండ్ పవర్స్ డిఫైన్ చేసింది. 74 అధికరణ అనేటువంటిది అర్బన్ లోకల్ బాడీస్ కి సంబంధించిన విషయాన్ని డీల్ చేస్తుంది. ఈ గ్రాస్ రూట్ డెమోక్రసీ అంటే క్షేత్ర స్థాయిలో ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాలు 73 74వ అధికరణ ప్రకారం మనకి అర్థమవుతాయి. సో ఎందుకు న్యూస్ లో ఉంది అనేటువంటిది ఇంపార్టెంట్. వాటికి సంబంధించినటువంటి ఈ రెండు బేసిక్ టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఒక ఎంసీక్యూ వస్తే విచ్ ఆర్టికల్ మ్యాండేట్స్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి మనకి 243 ఉంది, 243 ఉంది, 243 ఉంది, 243 ఉంది. అవి మనకి ఆర్గనైజేషన్ పంచాయతీ నిర్వహణకు సంబంధించి ఏ ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్ అనేటువంటి క్వశ్చన్. సో ఇది మనం ఆల్రెడీ చూసాము, పాసిబుల్ ఏరియా ఆఫ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాము. సో 243 అనేటువంటిది పంచాయతీరాజ్ సంస్థల యొక్క నిర్వహణకు సంబంధించినటువంటి విషయాన్ని తెలుపుతుంది. 243 మనకి ఇట్ గ్రాంట్స్ సిటిజన్స్ ద రైట్ టు పార్టిసిపేట్ ఇన్ గ్రామ సభ. పౌరులకి గ్రామ సభల్లో పాల్గొనే హక్కుని ఇస్తుంది. కానీ గ్రామ సభ మనకి పంచాయతీరాజ్ వ్యవస్థని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనే విషయాన్ని ఇందులో చెప్పదు, పౌరుల యొక్క భాగస్వామ్యం గురించి మాత్రమే చెప్తుంది. 243 ఇట్ రిలేట్స్ ద స్టేట్ ఫినాన్స్ కమిషన్. స్టేట్ ఫినాన్స్ కమిషన్ అర్బన్ లోకల్ బాడీస్ కావచ్చు, పంచాయతీరాజ్ కమిషన్ కావచ్చు, ఫండ్స్ అండ్ ఫంక్షన్స్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చో మనకి 243 ఉంటుంది. 243 ఇట్ స్పెసిఫైస్ ద పవర్స్ అండ్ అథారిటీ ఆఫ్ ద పంచాయతీల యొక్క పవర్స్ మరియు అథారిటీ, వాటి యొక్క అధికారము మరియు వాటికి సంబంధించినటువంటి ఇతర విషయాలకు సంబంధించి ఆర్టికల్ 243 చెప్తుంది. కాబట్టి ఓవరాల్ గా మనకి ఈ న్యూస్ ఐటమ్ డిస్కషన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే హైలైట్ ద రోల్ ఆఫ్ లోకల్ బాడీస్ ఇన్ డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్. వికేంద్రీకరణ జరిగినటువంటి ప్రభుత్వ విధానాల్లో పంచాయతీరాజ్ సంస్థలు, అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్ యొక్క పాత్రని చూసుకోవచ్చు. ఇట్ ఎంఫసైజెస్ ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ ఎఫెక్టివ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్. మనం ఎంతసేపు థాట్ అండ్ గవర్నెన్స్ ఉండాలి, మనకి లోకల్ గవర్నమెంట్స్ ఉండాలి అంటున్నాం, కానీ వాటికి ఫండ్స్ ఎలా ప్రొవైడ్ చేయాలనే డిస్కషన్ సంబంధించి చూడట్లేదు. మనకి 243 ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో రాజ్యాంగ భద్రత వచ్చిందని చెప్పుకున్నాం. కాబట్టి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఈ 5 టాపిక్స్ సంబంధించి మీకు ఎలాంటి డిస్కషన్, ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి క్లారిఫికేషన్ వల్ల రవికాంత్ శర్మ 9@gmail.com కి సంప్రదించండి. దిస్ ఇస్ అడ్వకేట్ రవికాంత్ శర్మ. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.